మనకి ఆర్థికంగా ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు? ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ఎందుకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? ఎందుకు రోజు ఒక ఇంట్లో గొడవ జరుగుతుంది అని ఎప్పుడన్నా మీ మనసుకు మీరు ప్రశ్న వేసుకున్నారా? ఎందుకనంటే నేను చెప్తా వినండి, మీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో. హర మహాదేవ. చాలామంది గుళ్ళల్లోకి వెళ్ళట్లేదు కదా, వెళ్తున్నారు ఈ మధ్యన. ఒకప్పుడు గుళ్ళో అంటే మన హిందువులతోటి క్రికెట్లు ఆడేది, అవునా? ఒకప్పుడు జానకంపేట జాతర అని అంటే 3 రోజుల ముందు ఎంత హడావిడి ఉంటుండే. ఎడ్ల బండ్ల మీద ఎట్లా పోతుంటే మనం, అప్పుడు నడుచుకుంటే ఎట్లా పోతుంటే అప్పుడున్న ఆనందం మరి ఇప్పుడు ఎటుపోయింది? ఇప్పుడు పిల్లల్ని ఎంతమంది అసలు గుడికి పంపిస్తున్నారా? ఇప్పుడు మనకు చాలామంది ఏమనుకుంటారు, మన హిందువులే అన్ని మతాలు సమానమే అని అనుకుంటారు. అన్ని మతాలు సమానం ఎట్లా అంటామని అంటే అన్ని మత గ్రంథాలు చెప్పేది ఒకటే అని అంటారు, అవునా? అంటారా? అన్ని మత గ్రంథాలు ఒకటే కదా, ఒకటే చెప్తాయా? అన్ని మత గ్రంథాలు ఒకటే చెప్తాయా? క్రైస్తవులు కానీ, ఇస్లాం కానీ, లేదంటే మన భగవద్గీత కానీ, అన్ని మత గ్రంథాలు ఒకటే చెప్తాయా? చెప్పాయి కదా. మన చాలామంది ఏమంటారు అంటే అన్నిట్లా గదే ఉందంటారు, కానీ ఆడికి అడిగితే వాడి సొంత కనీసం భగవద్గీత కూడా చదవడు. చాలామంది భగవద్గీత కూడా చదవకుండానే అన్ని మత గ్రంథాలు బోధించేటి ఒకటి అని చెప్పేటోళ్ళే చాలామంది ఉంటారు, అవునా? ఉండరా? మనకి ఆర్థికంగా ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు? ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ఎందుకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? ఎందుకు రోజు ఒక ఇంట్లో గొడవ జరుగుతుంది అని ఎప్పుడన్నా మీ మనసుకు మీరు ప్రశ్న వేసుకున్నారా? ఎందుకనంటే నేను చెప్తా వినండి, మీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో. మీరు గుడికి వెళ్తలేరని చెప్పి ఇక్కడ స్వయంభూగా తనకు తాను వెలిశాడు. ఇక్కడ మీరు వెళ్ళట్లేదని చెప్పి స్వయంభూగా వెలిశాడు, మీరు వెళ్ళట్లేదని చెప్పి. ఎందుకు నరకండేడు గుడి మీరు మీకు తెలియదు కావచ్చు, అంటే ఇంకా కాస్త పెద్దయిన వాళ్ళకి అప్పట్లో అక్కడ ఎంత కళ ఉండేదో మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడి బావి నీళ్ళు ఎవరన్నా మీరు తాగారా? ఎట్లుంటాయి ఆ నీళ్ళు? ఎట్లుంటాయి? అది మహత్యం కదా. మరి అక్కడికి ఎవరు పోతున్నారు ఇప్పుడు? జీవిలా. ఇంకా కొంతమంది పత్తలు కూడా ఆడుతున్నారు తెలుసా, అవునా? మరి అదెంత పాతకం. మరి ఆ పాతకం అనేది వాళ్ళ ఇంటికి రాదా? ఆ పాతకం ఇంటికి రాదా? అందుకే అక్కడికి వెళ్ళి పోయి ఎక్కడ వెలిసిండు? మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీ అందరినీ తీసుకొచ్చిండు, అవునా? అయితే మనం ఏం చేయాలి? మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము గుళ్ళోకి తీసుకెళ్ళాలి. మనకు 3 పవిత్రమైన చోట్లు. ఒకటి అమ్మ ఒడి. ఎందుకు? ఒక అమ్మ గనక బాగుంటే తన పిల్లల్ని ఎట్లా పెంచాలో అట్లా పెంచుతుంది అమ్మ ఒడి. ఇంకోటి బడిలో ఎవరు ఉంటారు? గురువులు, అవునా? వాళ్ళ యొక్క బోధన వాళ్ళని ఒక కత్తిని పదును చేసినట్టు చేస్తుంది, అవునా? ఇంకొకటి గుడి, అవునా? గుడికి వెళ్తే ఏమవుతుంది? ఒక శక్తి అనేది వాళ్ళ పిల్లల్లోకి వస్తుంది, భగవంతుడి శక్తి అనేది పిల్లల్లోకి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, చదువుకోలేని వాళ్ళు కూడా మీ పిల్లలకైతే చదివిస్తున్నారు కదా, చదివిస్తున్నారు లేదా? మీ పిల్లలకి చదివిస్తున్నారా? మీరేం చేయాలి అని అంటే, భగవద్గీతలో కనీసం వారంలో ఒక్క రోజైనా కానీ ఒక పేజీ మీరు చదవండి. మీ పిల్లలతో చదివించండి, మీరు వినండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీలో మెల్లిమెల్లి సడేసాత్ అంటారు కదా, శని అంటారు కదా, ఈ వారం అదే విధంగా మీరు మీ పిల్లలతో చదివిస్తూ మీరు కూడా వింటూ ఉంటే నీ ఇంట్లో ఉండే శని పోతుంది. నారాయణుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడే కదా. ఆయన మాటలు మీ ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మి తనంతట తానే మీ ఇంట్లోకి వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మి మీ ఇంట్లోకి వచ్చి మీకేం అవసరాలు ఉంటే అవన్నీ తీరుస్తుంది. అంతటి శక్తి ఉన్నది దేనికి ఉంది? ఒక పరమాత్ముడు చెప్పిన భగవద్గీతకు ఉంది. అందుకే ఏమంటారు? భగవద్గీత అనేది చాలా మంది సైంటిస్టులు కూడా చదువుతారు, అవునా? కానీ మనకు ఎప్పుడు చూసినా కానీ అత్తతోటి కోడలు పడుతుంది, కోడలతోటి అత్తకు పడుతుంది, పక్కింటోళ్ళతోటి నాకిల్లి ఇంతవరకు కుడిసిను నీకసు అట్టు నూకితా, ఇవే మనవి, అవునా? ఎప్పుడు మరి దైవ చింతన అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ అంటే మొత్తం పోవు, ఉంటాయి, కర్మలు ఉంటాయి, కానీ తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎందుకు? మన జీవన విధానం మారుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి అని మెల్లిమెల్లిగా భగవద్గీత మీ పిల్లలకు కూడా మీకు నేర్పించేస్తే ఏమవుతుందంటే వాళ్ళు జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అప్పుడు అతను ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు మాతృ దేవో భవ అనేది అతను కూడా అనుకుంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? వాడు ఖచ్చితంగా తల్లిని కూడా దైవంతో సమానంగా కొలిచి ఏం చేస్తాడు? తల్లికి కూడా సేవ చేస్తాడు. లేకపోతే ఏమవుతుంది? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పను, పిల్లలు గంజాయి కూడా అలవాటు అవుతున్నారమ్మా. ఇది నిజం. పోరగాళ్ళు 10వ తరగతి పోరగాళ్ళు, ఇంటర్మీడియట్ పోరగాళ్ళు గంజాయికి అలవాటు అవుతున్నారు.
ఇది ఎవరి తప్పు? ఎవరు తప్పు? మనదే తప్పు కదా. ఇప్పుడు ఆడ నిసేపెడదాం, పోనీ క్రిస్టియన్ వాళ్ళని నిసేపెడదాం. ఎందుకంటే వాళ్ళు చర్చిలో బైబిల్ చదివిస్తున్నారా లేదంటే కురాన్ చదివిస్తున్నారు, పక్కన పెడదాం. మరి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం? మనం ఫస్ట్ నిర్లక్ష్యంగా ఉంటున్నాము, మన పిల్లల్ని కూడా ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. అవునా? ఇంకా హరహర మహాదేవ, శంభో శంకర. సరే, ఏం కాదు.